ప్రధానంగా ఏదైతే హైదరాబాద్కి గండిపేటకి దగ్గరలో ఉన్నటువంటి కుంటపోచమ్మ ద్వారా ఏదైతే గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నా కూడా అప్పటి ప్రాజెక్టు అంచనా 1100 కోట్ల వ్యయంతో నిర్మించడాని చెప్పేసి అంచనా వేసినప్పుడు కూడా ఇప్పుడు అది కాకుండా మల్లన్న సాగర్ ద్వారా తీసుకొచ్చేయడానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి శంకుస్థాపన చేసింది. అసలు దీని వెనుకల ఆంతర్యం ఏంటి? దాదాపు 130 పైన కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చేయడానికి చేశారు. ప్రధానంగా అన్ని పేపర్లనేమో యాడ్స్ ఇచ్చిందేమో మల్లన్న సాగర్ అని ఇచ్చారు. కాకపోతే సాయంత్రం ఆయన స్పీచ్లో మాత్రం ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తీసుకొస్తున్నాం అని చెప్పారు. అసలు ఇందులో ఏంటి అసలు ఆంతర్యం ఏంటనే అంశంపైన మనం విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సురేష్ గారు. సార్ ప్రేక్షకులకు నమస్తే సార్. పేపర్లోనేమో యాడ్ మల్లన్న సాగర్ అని ఇచ్చారు. కాకపోతే ఈరోజు సాయంత్రం ఆయన స్పీచ్లో మాత్రం ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తా అంటున్నాడు. ఏంటి అసలు? ఇప్పుడు సురేష్ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పే అబద్ధాలకి అసలు యాక్చువల్గా కొత్త డిక్షనరీ రాయాలి. ఆయన మాటలు ఏవి కూడా శాంక్టిటీ అంటే ఒక విశ్వసనీయత లేని మాటలు రేవంత్ రెడ్డి గారు. అయితే ప్రజలు తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టి మనం మాట్లాడుకోవడం. యాక్చువల్గా ఆయనకి ఏదో తెలుస్తుందని కాదు, ఆయనకు తెలియదని కూడా కాదు. రేవంత్ రెడ్డికి అందరికంటే బాగా తెలుసు ఈ నీళ్లు మల్లన్న సాగర్ నీళ్లు. మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్, కాళేశ్వరం కట్టింది కేసీఆర్. కాళేశ్వరం కూలేశ్వరం అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది అబద్ధము అనేది కూడా తెలుసు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోవడం తప్ప వాళ్ళ మామ పద్మారెడ్డి గారు చెప్పినట్టుగా 94,000 కోట్ల ప్రాజెక్ట్ అది. దాంట్లో మేడిగడ్డ కాంపోనెంట్ తీసుకుంటే, కూలిన పిల్లర్లది తీసుకుంటే ఓ 200-300 కోట్లు. ఆ రిపేర్ చేయాలన్నా కూడా అది ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తారు. ఎన్డీఎస్ఏ చెప్పింది, వాళ్ళు చేస్తారు. పైసా కూడా ఖర్చు పడదు జనాల మీద. మీ అడిషనల్ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈరోజు పూర్తిగా మభ్యపెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి ఏదున్నా కూడా కేసీఆర్ మీద 4 రాళ్ళు వేయాలి అనేది ఒక్కటే తప్ప ఈరోజు మూసీ పునరుజ్జీవం కోసం గోదావరి నీళ్లు తరలించడం అనేది, హైదరాబాద్కి గోదావరి నీళ్లు రావటము, ఇది కేసీఆర్ గారు అంటే ఏంది అయినా చంద్రశేఖరుడు అంటే ఏంది? నేను కొద్దిగా దానికి భూమిక కూడా చెప్తా. చంద్రశేఖరుడు అంటే శివుడు, గంగని నెత్తి మీద ఉన్నవాడు. ఆ గంగని భూములకి పారించిన భగీరథుడు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాలా పెద్ద ఆలోచనతో, చాలా గొప్ప ఆలోచనలతో హైదరాబాద్ అనేది భవిష్యత్తులో, ఈ రోజుకే దేశంలో 2వ పెద్ద సిటీ హైదరాబాదు, భవిష్యత్తులో కూడా ఒక అంతర్జాతీయ స్థాయి నగరం, విశ్వనగరం హైదరాబాదు అవుతుంది. దానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఏ రోజు కూడా సాగునీళ్ళకి కొరత రాకూడదనే ఒక మహత్తర ఆశయంతో కేసీఆర్ గారు రూపకల్పన చేసిన హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వడం కూడా అందులో భాగమే. శ్రీపాద ఎల్లంపల్లి అనేది 2002 ప్రాంతంలో మేము అది చేసినామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయనే చెప్తున్నారు 2016లో నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. కానీ విడుదల చేసినామని. 2002లో దాని అంచనా ఎంత సార్? ఎన్ని టీఎంసీలు? 1.5 టీఎంసీలే. 1.5 టీఎంసీ. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. కేసీఆర్ గారు చెప్తుంటారు అసలు మనం ఇంకా 50 టీఎంసీలు 100 టీఎంసీలలో ఉన్నాము. అతి చిన్న దేశాల్లో కూడా, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా 1000 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి. మనం ఆ స్థాయికి ఎప్పుడు చేరుకోవాలా అని కేసీఆర్ గారు చెప్తుంటారు. ఒకటి 1.5 టీఎంసీ, 2002 ఎల్లంపల్లి. 2002 అంటే ఎవరు? టీడీపీ గవర్నమెంట్. ఎవరు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనుకుందాం. ఆయన టీడీపీ ఆయననే కదా. ఆ తర్వాత 2004 నుంచి 2014 ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంటే. అయినప్పటికి కూడా 2016 దాకా నీళ్ళు ఇవ్వలేదు. అంటే ఏంది? టీడీపీ, కాంగ్రెస్ 2 కూడా నీళ్ళు ఇవ్వలేదు. 2016లో ఎవరిచ్చిరు నీళ్ళు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టమవుతున్నది కదా. సో మల్లన్న సాగర్ లేకపోతే, కాళేశ్వరం లేకపోతే ఎక్కడి ఎల్లంపల్లి, ఎక్కడి గంధమల్ల, ఎక్కడి కోడంగల్ నారాయణపేట, ఎక్కడి మూసి పునరుజ్జీవనం, అసలు గోదావరి నీళ్లు తెలంగాణలోకి రావడం అనేదే కేసీఆర్ గారి సంకల్పం, కేసీఆర్ గారి ఆశయం. గోదావరి, కృష్ణాలో నీళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ దోసుకుపోతున్నది. మొన్న కూడా అన్నాడు కదా సీఎం, మీరు మాకు 2 కలిపి 1500 టీఎంసీలు మాకు ఎన్ఓసి ఇచ్చేసి మీరు తీసుకోండి అని చంద్రబాబుని అడిగిండు కదా. సో దాంట్లో భాగమే చంద్రబాబుకు నీళ్లు దోచిపెట్టే దాంట్లో భాగంగానే, రాహుల్ గాంధీకి నిధులు దోచిపెట్టే భాగంగానే ఈ ప్రాజెక్టులన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు 7,360 కోట్ల ప్రాజెక్టు కదా ఇది. 7,360 కోట్ల ప్రాజెక్టు కేటీఆర్ గారు చెప్పినట్టుగా
మొత్తం మూసి పునరుజ్జీవం, మూసి సుందరీకరణకి 1,50,000 కోట్లు అన్నారు వీళ్ళు. Yes. 1,50,000 కోట్లు అనేటప్పటికీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రజల పైసల గురించి కన్సర్న్ ఉన్న వాళ్ళు, ఎందుకు 1,50,000 కోట్లు అయితే నీకు నీ 6 గ్యారంటీలు వేయడానికి ఏమో పైసలు లేవు, 500 కోట్ల రూపాయలు లేవని ఉద్యోగుల దగ్గర ఏడుస్తావు, తులం బంగారమే నీకు దిక్కు లేదు, రుణమాఫీ దిక్కు లేదు, ఇన్ని పైసలు నువ్వు ఎట్లా ఖర్చు పెడతావు, దీంట్లో మీ కమిషన్లు ఎంత అని బీఆర్ఎస్ తదితరులంతా అడిగేటప్పటికీ దాన్ని అటకెక్కిచ్చేసి ఏం చేస్తున్నారు, దాన్ని కేటీఆర్ గారు చాలా బాగా చెప్పారు, దాన్ని విడతలవారీ దోపిడీ. విడతలవారీ దోపిడీలో భాగంగా మొదటి ఫేజ్ ఇది. ఓకే, 7,360 కోట్లు, తర్వాత ఇంకోటి, తర్వాత ఇంకోటి. ఇది కేవలం ఏంటంటే అంచనాలకు సంబంధించి, విడతల వారికి సంబంధించి ఇంకా డీప్గా డిస్కషన్ చేద్దాం సార్. సార్, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు 7,000 పైచిలుకు కోట్లు అని చెప్తున్నారు. కాకపోతే 2024లోనే ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ దీని అంచనా 5,500 పైచిలుకు కోట్లతో ఒక జీవో రిలీజ్ చేశారు. ఎందుకు 1 yearలోనే 2,000 వ్యత్యాసం కోట్లు ఎందుకు, అసలు ఏంది ఇది కొంచెం ఇది కొద్దిగా జూమ్ వీలైతే జూమ్ చేయండి బ్రదర్. ఇది సురేష్ గారు సార్ 6th August 2024, ఎస్, అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ అంటే సరిగ్గా 11 నెలల కింద, సరిగ్గా 11 నెలల కింద ఇచ్చిన జీవో ఇది. దీంట్లో ఈ రిజ్యువనేషన్ ఆఫ్ ఉస్మాన్ సాగరు గండిపేట్ 5,560 crores, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఎగ్జాక్ట్లీ సరిగ్గా 11 నెలల్లో ఎందుకు పెరిగింది? దాదాపు 2,000 కోట్లు, 7,360 కోట్లని ఈరోజు మీరే చెప్పారు. సో పేపర్లా ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగిందంటే సింపుల్, దీంట్లో ఏమి రాకెట్ సైన్స్ లేదు. ఇది ఈ 2,000 కోట్లలో రాహుల్ గాంధీ వాటా రాహుల్ గాంధీకి ముట్టాలి, తర్వాత ఉప ముఖ్యమంత్రి వాటా ఉప ముఖ్యమంత్రికి ముట్టాలి. ఇప్పుడు మున్సిపల్ శాఖ ఈయన చేతిలో ఉంది కాబట్టి మీరు చూడండి, దీంట్లో ఇలా రేవంత్ రెడ్డి పాలిటిక్స్, కాంగ్రెస్ వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు జర తెలుసుకోవాలి. మీరు చూడండి, దీంట్లో ఎవరు ఉన్నారు? బట్టి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నారు, నీళ్ళ శాఖ మంత్రి లేడా, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, వివేక్. వేర్ ఈజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? నీళ్ళ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఏడున్నారు అంటే, మీరు చూడండి కోడంగల్ నారాయణపేట లిఫ్ట్కి సంబంధించి కూడా దాంట్లో ఎక్కడ ఉత్తమ్ది లేదాడా, పాత్ర లేదు. ఇక పాత్ర అంటే ఏముంటుంది? పనే పాడ పైసలకు సంబంధించిన వ్యవహారాలు అవన్నీ కూడా. ఎందుకు? అది జిల్లా వేరు, అది వేరు, ఇది వేరు. ఇది మన జలమండలి ఆధ్వర్యంలో చేస్తున్నాము, ఇది మున్సిపల్ శాఖకు సంబంధం, నీకేం సంబంధం అన్నట్టుగా పెట్టుకున్నారు ఈ జిల్లా మంత్రులు. సరే, ఉప ముఖ్యమంత్రి ఆయనకు కూడా ఏదో పాత్ర ఉండాలి కదా. సో కాబట్టి ఏంటంటే చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి అనేటోడు నిజానికి, టు బి వెరీ ఆనెస్ట్ సురేష్ గారు, ఆయన ఏమి దాచుకోడు, అన్ని ఓపెన్గానే చేస్తాడు, ఆయన చాలా బ్లేటెంట్గా చేస్తాడు. ఇది వాళ్ళ రేవంత్ రెడ్డి యొక్క రాజకీయం. అంటే కంప్లీట్గా ఇప్పుడు ఏదైతే పెంచిన అంచనాలు 2,000 కోట్లు ఉన్నాయో సీదా వీళ్ళ జేబులకు పోతాయి, రాహుల్ గాంధీ జేబులకు పోతాయి, ఈ ఉన్న 5-6 జేబులకు పోతాయి తప్ప ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం లేదు. సరే, అది పక్కన పెట్టేస్తే అంటే 2 అంశాలు ఉన్నాయి ఇందులో, ప్రజలు కూడా ఆలోచించాలా. ఒకటి, ప్రజాధనం దోపిడీ జరగడం అనేది ఒకటి. 2, పొలిటికల్గా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులు కావచ్చు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, ఇది కాంగ్రెస్ కార్యకర్తల కోసం చెప్తున్నా నేను. కాంగ్రెస్ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు, మీరు 3 రంగుల జెండా పెట్టి అని మాట్లాడుకుని పార్టీని గెలిపించిన వాళ్ళు, మీకు చెప్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నాడు, ఏ రకంగా కూడా, అది పనుల్లో కానీ, పైసల్లో కానీ, పదవుల్లో కానీ, ఏ రకంగా ఒరిజినల్ కాంగ్రెస్ని వాళ్ళు ఎంత సీనియర్లు అయినా కూడా ఎట్లా పక్కన పెడుతున్నారు దానికి ఇది ఒక నిదర్శనం. దట్ ఈస్ పాలిటిక్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ అండ్ ట్యాక్స్ పేయర్స్ మనీ, ఖచ్చితంగా ఈ పెంచిన అంచనాలలో ఉన్న దోపిడీ, వీళ్ళ దోపిడీ ఇది ఇక్కడితో ఆగేది కాదు, ఇప్పుడే మొదలైంది కూడా కాదు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా వరుసగా నడుస్తూ ఉన్నది. ఈ దోపిడీకి అంతు పొంతు లేదు. కేటీఆర్ గారు చెప్పినట్టుగా విడతల వారీగా దోపిడీ జరుగుతూ ఉన్నది. అదేదో అంటారు కదా, మత్తు మంది ఇచ్చినట్టుగా మెల్లమెల్లగా చిన్న చిన్న డోసులో పాయిజన్ ఇచ్చినట్టుగా, స్లో పాయిజన్ ఇచ్చినట్టుగా ప్రజలకి నొప్పి తెలియకుండా చిన్న చిన్నగా ఇస్తూ పోతున్నాడు. ఇది జాగరూకులు కావాల్సిన అవసరం తెలంగాణ సమాజం మీద ఉందనేది నా ప్రగాఢమైన అభిప్రాయం సురేష్ గారు.
ప్రధానంగా ఇంకొకటి సార్, ఏదైతే ఈ ప్రాజెక్ట్ అప్పగించడం కూడా ఒక కాంట్రాక్టర్కి, ఏదైతే గతంలో నాగార్జున సార్ దగ్గర సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకుపోయింది, అవును. ఆ ప్రాజెక్టు నిర్మించినటువంటి వ్యక్తికే మళ్ళీ ఈ ప్రాజెక్టు అప్పగించే ప్రయత్నం. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారే విమర్శించారు ఆ సంస్థని, ఆ సంస్థ అధిపతిని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా దోపిడీ చేసేవాళ్ళు వీళ్ళు అని ఆ రోజు మాట్లాడిండు. మరి ఈరోజు ఏమైంది? ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము ఆ సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఎస్, బ్లాక్ లిస్ట్లో పెట్టగా నువ్వు ఎందుకు మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నావు? ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిను ఈ సంస్థ ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా? దాంట్లో నీ వాటా ఎంత? సో ఇవన్నీ కూడా తేలాల్సిన అంశం ఉన్నది. అంటే ఏంటంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసే విమర్శలు, ఆయన అందరినీ సోనియా గాంధీని కూడా అన్నాడు బలిదేవత అన్నాడు, సోనియా గాంధీ బలిదేవత అన్నాడు, కోదండరామ్ అనేటోడు రాజకీయాలకు పనికిరాడు అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీది అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అది బొంద పెట్టేసిరు ఈ దేశంలో అని అన్నాడు. సరే, ఆయన మాటల్లోని శాంక్టిటీ, ఆయన క్యారెక్టర్ సంబంధించి ఒక విషయం పక్కన పెట్టేసేస్తే, ప్రధానంగా ఏంటంటే ఈరోజు బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీకి ఎందుకు ఇచ్చినావు? పదే కేసీఆర్ గారి గవర్నమెంట్లో కేసీఆర్ మీద నిందలు నిష్ఠూరాలు వేస్తూ, కేసీఆర్ కాంట్రాక్టర్లతో ఎట్లా కుమ్మక్కైనరు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది ఏ నిందలైతే నువ్వు వేసినావో ఈరోజు అవే నువ్వు చేస్తున్నావు. సో ఎక్కడుంది శాంక్టిటీ, ఎక్కడుంది? సో బేసికలీ ఏంటంటే ఈరోజు ప్రధానంగా తెలంగాణ సమాజం డిమాండ్ చేయాల్సింది, నీటిపారుదల ప్రాజెక్టులు అనేది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి, అది వైఎస్ఆర్ టైంలో కావచ్చు, ఆ జలయజ్ఞం పేరుతో ముందే ఏమీ లేకుండా కాలువలు తవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసేసి కాలువల్లో అప్పుడు అనుకునే వాళ్ళు జోకులు వేసుకునేవారు, కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి కాలువల్లో పైసలు వాడుతున్నాయని. సో మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఇది కాంగ్రెస్ అనేదే పెట్టింది పేరు అవినీతికి. సో కాబట్టి ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి దాన్ని మరింత ఉచ్చస్థాయికి తీసుకుపోవటము, ఈ అవినీతి అనేది, ఈ దోపిడీ అనేది పూర్తిగా ఇప్పుడు ఇది ఏదో హ్యామ్ మోడలు, మేము 40% ఇస్తాం, మేము 60%, మీకు కావాల్సిన భూములు ఇస్తాం, మీరు ఏదైనా చేసుకోండి అనేది ఏదైతే దోపిడీకి తెరదీసిండో, ఇది ఖచ్చితంగా తెలంగాణ తన విలువైన రిసోర్సెస్ని, అది ప్రజాధనం కావచ్చు, భూములు కావచ్చు, జలాల మీద మన హక్కులు కావచ్చు, అన్నింటినీ కోల్పోతున్నాం. ఒకవేళ కేసీఆర్ అనే ఆయన తెలంగాణ ఆనవాలైతే రేవంత్ రెడ్డి తన అన్నది చేస్తున్నాడు, తెలంగాణని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా కేసీఆర్ అంటేనే తెలంగాణ అనేది రేవంత్ రెడ్డికి మీకంటే నాకంటే కూడా బాగా తెలుసు. సో కాబట్టి తెలంగాణని భ్రష్టు పట్టిస్తే తెలంగాణ, ఇప్పుడు కేసీఆర్ ఆత్మ ఎప్పుడు ఘోషిస్తుంది? కేసీఆర్ ఎప్పుడు మనసు క్షోభకు గురవుతుంది? తెలంగాణ ఇన్ని బాధలు పడుతుంది కదా అని ఆయన మనసు క్షోభకు గురవుతుంది కేసీఆర్కి. కేసీఆర్ని బాధ పెట్టాలి ఏం చేయాలి? తెలంగాణని దుంపనాశనం పట్టియాలి. ఆ పని రేవంత్ రెడ్డి నిరంతరం చేస్తున్నాడు. ఆయన ఏం దాచుకోవడం లేదు, పదే చెప్తున్నాడు సమైక్య పాలననే బాగుండే అని చెప్తున్నాడు. ఈరోజు స్పీచ్లో కూడా ఆయన వైఎస్ఆర్ గురించి మాట్లాడతాడు, లేదా చంద్రబాబు గురించి మాట్లాడతాడు. తెలంగాణని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణని డెవలప్ చేసింది, తెలంగాణకి అది ఐటీ కావచ్చు, నీళ్ళు అయితే రాజశేఖర రెడ్డి ఇచ్చిండు, ఐటీ అయితే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిండు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అనే పార్టీ చాలా గొప్ప పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ లేకపోవడం అనేది బాధాకరమని మొన్న అన్నాడు 2 రోజుల క్రితం. మరి రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి, ఈ ముఖ్యమంత్రి ఏ పార్టీ ముఖ్యమంత్రి, ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఈరోజు ఒకవైపేమో సుదర్శన్ రెడ్డిని గారు నిలబెడుతున్నా అంటాడు, నేనే ప్రపోజ్ చేసిన అంటాడు, రాజ్యాంగ రక్షణ ఆయనతోనే సాధ్యం అంటాడు. ఇంకోవైపు ఎన్డీఏతో ఉన్న చంద్రబాబు నాయుడుతో అంటగాగుతాడు, ఆయనకు బనకచల్ల నీళ్ళు దోషి పెడతాడు, ఆయనకు అన్ని దోషి పెడతాడు, ఆయనని పదే పొగుడుతాడు. తెలుగుదేశం పార్టీ ఈరోజు బతికుండాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో అని మాట్లాడతాడు. అది రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. వాళ్ళ ఎట్లయినా సావని కానీ మొత్తంగా ఈ రేవంత్ రెడ్డి యొక్క ఆయన వ్యక్తి కేంద్రక రాజకీయాలు, ఆయన కరప్షను, ఆయన అక్రమార్జన, ఆయన క్రిమినల్ మైండ్ ద్వారా తెలంగాణ అనేది చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నది. బియాండ్ రిపేర్ ఈ డ్యామేజ్ జరుగుతూ ఉన్నది అన్నది ఒకటే కన్సర్న్ సురేష్ గారు. సార్ ఇంకొకటి కేటీఆర్ సార్ ఒక సూటి ప్రశ్నే సార్, ఏదైతే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఆ ప్రాజెక్టును కూడా ఆ కంపెనీకి అప్పగిస్తారని చెప్పేసి సూటి ప్రశ్న ఇచ్చారు. అవును, అదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంది ప్రధానంగా పైసలు కావాలి, ఒకటే అండి. ఇవన్నీ కూడా అది ఆవు వ్యాసంలాగా ఎటు తిరిగినా కూడా కమిషన్ల దగ్గరికే వస్తుంది. ఇప్పుడు ఈ మన
మూసి సుందరీకరణ ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే కొడంగల్ నారాయణపేట కావచ్చు. ఇప్పుడు వాళ్ళు పొంగులేటి ఈయన ఇద్దరు కలిసి పంచుకున్నారు కదా. పొంగులేటి గారు ఇక ఆయన నుంచి ప్రమాదం రేవంత్ రెడ్డికి పొంచి ఉండకూడదంటే ఉత్తమ్ ఈజ్ లెస్ డేంజరస్ దాన్ పొంగులేటి అనేది ఆయన అంచనా కావచ్చు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు. పొంగులేటిని అన్నిలో ప్రాజెక్టులలో, పైసల్లో, పదవుల్లో, పంపకాల్లో అన్నిట్లో కూడా వాళ్ళు పార్ట్నర్స్గా ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా ఏదైతే బ్లాక్ లిస్ట్, కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ పెట్టిన కంపెనీ ఆ కంపెనీకే ఈ ప్రాజెక్టు అప్పజెప్పడం అని అంటే అది ఖచ్చితంగా ఈరోజు కమిషన్ల కక్కుర్తి తప్ప, కాసుల వేట తప్ప, విడతల వారి దోపిడీ తప్ప ఇవి అయ్యే పనులేం కావు సురేష్. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ప్రాజెక్ట్ సంబంధించి సార్ ఇక్కడ 1100 అంచనా వ్యయంతో అక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశం ఉన్నా కూడా చాలా దూరం వ్యాస ఏదైతే 130 కిలోమీటర్ల డిస్టెన్స్తో పోయి అక్కడి నుంచి తీసుకురావడం వెనుకల ఆంతర్యం ఏంటి అసలు ముఖ్యంగా? ఇప్పుడు ఓ సామెత ఉంది, నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగని. నీరు పల్ల మెరుగు అనే సామెతను కూడా రివర్స్ చేసిండు కేసీఆర్. నీరు పల్లమే కాదు, ఎత్తు కూడా ఎగురు నీళ్లు అని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పిండు. నయాగరా ఫాల్స్, అమెరికా నయాగరా ఫాల్స్ గురించి చార్లెస్ డికిన్స్ అనే గొప్ప రచయిత ఒక మాట అంటాడు. అందరూ నయాగరా జూడ్నికే పోతారు, నీళ్లు కిందికి దూకడం నాకేం ఆశ్చర్యం అనిపించదు, నయాగరా ఫాల్ పైకి ఎగురితే నేను ఆశ్చర్యపోతా అంటాడు. ఆ చార్లెస్ డికిన్స్ తెలంగాణ వచ్చి కాళేశ్వరం చూడాల్సింది. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడము కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆ నీళ్లు హైదరాబాద్కి గ్రావిటీ ద్వారా ఎట్లొస్తాయి, ఏ ఎత్తు నుంచి వస్తాయి అనేది చాలా స్పష్టంగా ఆయన మధ్యాహ్నం ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు బీఆర్ఎస్ నాయకులు కానీ, అధినాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా ఇట్లా వేళ్ల మీద చెప్తారు లెక్కలు. అయితే ఈరోజు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయము పెంచడము అనేది సింపుల్గా అంత కాస్ట్ ఎస్కలేషన్ అనేది ఏదైతే నువ్వు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు కేసీఆర్ మీద పదే నిందలేసారు, 1,00,000 కోట్ల అవినీతి, ఒక కాళేశ్వరంలోనే అవినీతి 1,00,000 కోట్లు అన్నావు. నీ ఒక చిన్న మూసి సుందరీకరణకే 1,50,000 కోట్లు ప్రపోజ్ చేసినవి. చూడండి ఆ పారాడాక్స్, చూడండి ఆ కాంట్రడిక్షన్ చూడండి. ఒకవైపు మూసి సుందరీకరణ 1,50,000 కోట్లు అంట, తెలంగాణకి 20 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చిన ప్రాజెక్టు, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలని తెలంగాణ దాటిపోయి దేశంలో నంబర్ 1 అయింది కాళేశ్వరం ద్వారా. కాళేశ్వరం అనేది ఒక మానవ అద్భుతం అని సుప్రీంకోర్టు పొగిడిన ప్రాజెక్టు. కాళేశ్వరానికి ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్బీఐ, నీతి ఆయోగ్ లాంటి వాళ్ళు కూడా గొప్ప ప్రాజెక్టు. తర్వాత అంటే తెలంగాణకు సంబంధించి 24 గంటల నీళ్ళు కావచ్చు, విద్యుత్ కావచ్చు, హరితగారం కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఏదైనా కూడా ఎన్నో అవార్డులు, రివార్డులు తెలంగాణ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో పొందింది. అవన్నీ కూడా ఎట్లొచ్చినాయి? ఈరోజు బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు వాళ్ళు అడగాలే, కానీ అన్ఫార్చునేట్లీ ఏముండదు వాళ్ళ నుంచి, వాయిస్ ఉండదు. ఓ రఘునందన్ మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, మళ్ళీ వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు అని అంటారు. అది కాదు కదా, మీరు కదా ఇప్పుడు నేను అడుగుతున్న బండి సంజయ్ని, నేను అడుగుతున్న కిషన్ రెడ్డి, నేను అడుగుతున్న మిగతా 6 ఎంపీలని, మీ కేంద్ర ప్రభుత్వము బ్లాక్ లిస్ట్ పెట్టిన కంపెనీకి ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇస్తే మీరు ఎందుకు నోరు మూసుకున్నారు? అంటే మీకు వాటాలు ఉన్నాయా? మీకు మాటలు వస్తలేవా? లేతే మీరు 2 జాతీయ పార్టీలు కలిసి ఒక కేసీఆర్ని బదనాం చేద్దాము, బీఆర్ఎస్ పార్టీని చిదిమేద్దాము అనే ఒక లక్ష్యం తప్ప మీకు ఇంకా వేరే ఏమి ఎజెండాలు లేవనేది చాలా స్పష్టమవుతున్నది కదా. ఎవరు మిలాఖత్ అయినరు అనేది తెలిసిపోతున్నది కదా. ఏ 2 పార్టీలు వాళ్ళ గూడుపుటాన్ని నడుస్తున్నది అనేది తెలిసిపోతున్నది కదా. రెండోది, కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని ఎట్లా అన్నారో నేను చెప్తున్నా, చాలా ఓపెన్గా చెప్తున్నా, లైవ్లో చెప్తున్నా, కేసీఆర్ గారు ఒకవేళ కాంగ్రెస్తో కుమ్మక్కైనా, బీజేపీతో కుమ్మక్కైనా, ఇంకా ఎవరితో కుమ్మక్కైనా ప్రధానంగా తెలంగాణ ప్రయోజనం అనేది ఒకటే ఉంటుంది ఆయనకు. దానికోసం ఏమైనా చేస్తా అంటాడు, ఆయన బాధపడుతుంటాడు, చేస్తాడు. ఎందుకు యూరియా సంక్షోభం ఇంత నడుస్తూ ఉన్నది? కేసీఆర్ గారి గవర్నమెంట్లో కేంద్రంలో బీజేపీ ఉంటే బీజేపీ వాళ్ళతో మాట్లాడి, అప్పటి మంత్రి అనంతకుమార్ దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి, ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మొన్న చెప్పిండు, కేసీఆర్ ఎప్పుడు ఇట్లా చేసేటోడు కాదు, నన్ను ఢిల్లీకి పంపించినప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండి ఎరువుల కొరత రానేది ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. సో అట్లా బీజేపీ వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు? యూరియా కొరత రావద్దు నా రాష్ట్రానికి, నా రైతన్న క్యూలలో నిలబడొద్దు,
రక్తాలు గారొద్దు, ఒకరికొకరు కొట్టుకోవద్దు అనేది. కాబట్టి కేసీఆర్ కుమ్మక్ అనేది అయితే గీతే అట్లుంటుంది, రైట్ సార్. తెలంగాణ కోసం ఉంటుంది, మీలాగా దోసుకోనికే కాదు. సార్, గండిపేటకు తెస్తున్నటువంటి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగంలో కానే కావని సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు ఆయన మల్లన్న సాగర్ దలుచుకున్నా, కాళేశ్వరం దలుచుకున్నా కేసీఆర్ గుర్తొస్తాడు. ఇది మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, సత్యాలు అనేవి దాచేస్తే దాగవు. ఎస్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లోనే ఈరోజు మల్లన్న సాగర్ అని రాసిండు. ప్రాజెక్టు ముఖ్య అంశాలు: ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీ నీటిని తరలించడం. ఎవరు కట్టిరు మల్లన్న సాగరు? కేసీఆర్. ఎంత? 50 టీఎంసీలు. 20 టీఎంసీలు నువ్వు మల్లన్న సాగర్ నుంచి తరలిస్తున్నావు. కేసీఆర్ లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే గోదావరి జలాలు హైదరాబాద్కి ఎట్లొస్తాయి? సో ఈరోజు కేసీఆర్ పేరు రేవంత్ రెడ్డి మొన్న ఏదైంది 45 నిమిషాల ప్రసంగంలో 20 సార్లు కేసీఆర్ పేరు తీసిండు. కేసీఆర్ పేరు తీసిండంటే బూతులు మాట్లాడడానికి తప్ప కేసీఆర్ పేరు ఇంకో రకంగా తీసుకోడు. కాళేశ్వరం గురించి ఇప్పుడు మొత్తం తెలంగాణ సస్యశ్యామలమైన 20 లక్షల ఎకరాల్లో వరి పంట పండిన తెలంగాణ ధాన్యం ఉత్పత్తి గొప్పగా అయిన ఈ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ప్రకటించిన ఎక్కడ కూడా ఇది కేసీఆర్ ఘనత కాదు, కాంగ్రెస్ పార్టీ ఘనత అనే చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఎవరు ఆపలేరు కదా, అసాధ్యం కాదు కదా. సో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారు వేసిన విత్తనము. కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా, ఒక తోటమాలిలాగా, ఒక ప్రేమతో ఆప్యాయతో దగ్గరుండి పెంచుకున్న ఫలితము ఈరోజు కాళేశ్వరానికి అనుసంధానంగా ఉన్న రకరకాల ప్రాజెక్టులు. అది కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఏదైనా కూడా ఇది పూర్తిగా ఒక గొప్ప నాయకుని ఒక విజన్లోంచి వచ్చిందే. ఇది కేసీఆర్ గారు 100 సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. కేసీఆర్ గారు నిజానికి ఇప్పుడు అకాల వర్షాలు వచ్చి పంటలు నష్టపోయినాయని వార్తలు మనం చూస్తూ ఉంటాం. మొన్న కామారెడ్డి మునిగిపోయింది, 50 ఏండ్లలో లేనంత వాన, పంట నష్టాలు. కేసీఆర్ గారు ప్రైవేట్ మీటింగ్లో కూడా చెప్తూ ఉంటారు, యాక్చువల్గా ఈ పంటలు ప్రణాళిక దాని సీజన్లు మారుతూ ఉన్నాయి, ఎప్పుడు ఒకేలా ఉండడం లేదు. పంటలు ఎప్పుడు వేయాలి, పంటల ప్లానింగ్ కూడా మనం మార్చాల్సిన ఒక పారాడైమ్ షిఫ్ట్ మన ఆలోచనల్లో ఉండాలి అనేది కూడా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి ఈరోజు కేసీఆర్ గారిని పోల్చడానికి ఇంకొక నాయకుడు ఎవడు భారతదేశంలో లేడు. ఇది అతిశయోక్తిగా అనిపించినా ఇదే నిజం. మన దురదృష్టం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడము, ఈ పాలన ఆ పాలన అంటూ వీళ్ళిద్దరిని కంపేర్ చేయాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. ఎలాంటి పోలిక లేదు, ఎలాంటి సామ్యము లేదు. రేవంత్ రెడ్డి అనేవాడు చాలా 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 చిన్న మనిషి, చాలా కురచ బుద్ధులున్న ఒక చిన్న మనిషి. ఆయన ఎవరైనా తాము ఏమైనా 4 పనులు చేస్తే ఆ పనుల గురించి చెప్పుకుంటారు. ఒక ఉదాహరణ చెప్తా. పదే 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 చంద్రబాబు నాయుడిని ఓడుతావు కదా రేవంత్ రెడ్డి. ఈరోజు యూరియా విషయమే తీసుకుందామండి. ఈరోజు సరిగ్గా గంట క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కి 17,236 మెట్రిక్ టన్నుల యూరియా ఈరోజు కాకినాడ పోర్టులో దిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ దగ్గర 80,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. ఉండగా కూడా మళ్ళీ దాదాపు 18,000 మెట్రిక్ టన్నులు ఈరోజు చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నాడు. నెక్స్ట్ విడత 20,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని కేంద్రం ఈరోజు ప్రకటించింది అఫీషియల్గా. మరి గది నేర్చుకోవాను నీ గురువు దగ్గర, అది కదా నేర్చుకోవాలి. ఈరోజు యూరియా నెల దాటిపోయింది. ఈరోజు నెల రోజుల నుంచి యూరియా సంక్షోభం రాష్ట్ర రైతాంగాన్ని కన్నీళ్లలో ముంచుతూ ఉన్నది. క్యూలల్లో చెప్పులు పెట్టి ఎప్పుడో తెల్లవారుజామున పోయి క్యూలలో కూర్చుంటున్నారు. యూరియా లేదని అడిగితే నీ కోటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి రేవంత్ రెడ్డి అని అంటే ఆ రైతు ఇంటికి పోలీసులను పంపిస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి నేర్చుకోవా నువ్వు. ఈరోజు నీ ప్రయారిటీ ఏం కావాలా, నీ సమీక్షలు ఎట్లాంటివి ఉండాలా,
ఎవరితో పెట్టాలా? ఈరోజు నువ్వు హోంమంత్రివి, ఈరోజు నువ్వు మున్సిపల్ శాఖ మంత్రివి, ఈరోజు ముఖ్యమంత్రి, ఈరోజు విద్యామంత్రివి, నీకు సంబంధించిన పోర్ట్ఫోలియోలకు సంబంధించిన మొత్తం అంతా పడకేసింది ఈరోజు. సో ఇవన్నీ కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? రోజు కేసీఆర్ మీద ఒక రాయి వేయాలి. కానీ అయిపోయింది అది. ఇప్పుడు దేనికైనా ఒక టైం ఉంటుందండి. సాచ్యురేషన్కి వచ్చేసింది. నీ డొల్ల విమర్శలు, నీ కళ్ళ హామీలు అనేది సాచ్యురేషన్కి వచ్చేసింది. ఈరోజు జనాలు నీ కోటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలని ఎందుకు అంటున్నారు? ఎందుకు నువ్వు కేసీఆర్ మీద చాలా వీరావేశంతో మాట్లాడే బూతుల్ని జనాలు ఎంజాయ్ చేయడం లేదు? ఎందుకు నేను ఆడవాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడలేని భాషల్లో బూతులు తిడుతున్నారు, వాట్సాప్లో చక్కర్ కొడుతున్నాయి? ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తిననన్ని తిట్లు నువ్వు ఎందుకు తింటున్నావు ఈరోజు? నువ్వు అంటున్నావు నువ్వు కేసీఆర్ని తిడుతున్నా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను జనాలు బూతులు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారంటే ఇప్పుడు జనాలకి ఏం కావాలండి? జనాలు ఏం అత్యాశపరులు కాదు. అన్ఫార్చునేట్లీ ఈ వ్యవస్థ మొత్తం భ్రష్టు బట్టి జనాలు ఇబ్బందులో పడుతున్నారు. కానీ వాళ్ళకి కేసీఆర్ అదే ఆలోచించింది కదా. రైతు బంధు అంటే ఒక ఇన్పుట్ ఇస్తే వానికి ఎరువులకి, విత్తనాలకి, కలుపు తీయడానికి, కూలీలకి అన్నిటికీ పనికొస్తాయి. ఒక ఎంఎస్పి ద్వారా ధర ఇచ్చి కొంటే రైతు అనేవాడు బాగుంటే దేశం బాగుంటుంది. ఎందుకంటే 65-70% రైతాంగం మీద ఈ దేశ వ్యవస్థ నడుస్తూ ఉన్నది అని ఆలోచించుండు కేసీఆర్. సో నీకు అది లేదు, నీకు ఆ సోయి లేదు, నాలెడ్జ్ లేదు, అవసరం లేదు, ప్రేమ లేదు. సో కాబట్టి ఏమొస్తాయి? ఇప్పుడు ఎవరైనా హోంవర్క్ చేసినోడు తమ ఏం చేసినోడు చెప్పుకోగలుగుతాడు. ఇంతెందుకు చంద్రబాబు నాయుడే చెప్పుకోగలుగుతాడు ఆంధ్రప్రదేశ్కి ఏం చేసినా. ఈరోజు యూరియా కొరత రావద్దని ఆల్రెడీ నా దగ్గర 80,000 ఉన్నాయి, 20,000 మెట్రిక్ టన్నులు తెప్పించినా, ఇంకో 20,000 వస్తున్నాయని రేపు చెప్తాడు ఆయన. నీకు చెప్ప నీకేమున్నాయి? ఏం లేదు. ఇవే నిందలు, నీలాప నిందలు, నిరాధార ఆరోపణలు చేయడంతోనే పబ్బం గడుపుకోవడం తప్ప రేవంత్ రెడ్డి దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా లేదు. కానీ ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళాడు కదా సార్, ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించింది ఏంటి అసలు? ఢిల్లీలో ఎవరు చూస్తారు ఈయనని? ఇప్పుడు నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా సురేష్ గారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది కేవలం ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. మొన్న 2 రాష్ట్రాల ఎలక్షన్లు అయినాయి, తర్వాత రేపు బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి. దానికి పార్టీకి పైసలు కావాలి. కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. ఏఐసిసి ఆఫీస్లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వాళ్ళే చెప్పుకుంటారు. అంటే సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర ఉన్నాయి, కానీ పార్టీ దగ్గర లేవు పైసలు. సో ఏం చేయాలా? రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం వీళ్ళు పైసలు పంపించాలా. కొంచెం ఎక్కువ పైసలు పంపిస్తే రాహుల్ గాంధీ టైం ఇస్తాడు, పైసలు అనుకున్నట్టుగా పంపించకపోతే టైం ఇయ్యడు. అంతే, దాంట్లో ఏమీ బ్రహ్మ పదార్థం ఏం లేదు. రెండోది, నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి ఈయన ఏం చెప్పుకోవాలి? మీకు ఏం డోకా లేదు, నేను ఎప్పటికైనా మీ దగ్గరికి వచ్చేటోనే అని ఈయన కాపాడుకోవాలి. ఇదేంటంటే అటు క్షమించండి ప్రేక్షకులు నన్ను, ఈ ఇద్దరితో, రాహుల్తో, నరేంద్ర మోదీతో, ఇద్దరితో ఏకకాలంలో రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చాలా స్పష్టం, దీంట్లో దాచుకోనిక కూడా ఏం లేదు. సో కాబట్టి ఢిల్లీకి ఇప్పటికైనా 55 సార్లు పోయినా, ఇంకా 125 సార్లు పోయినా తెలంగాణకి నయా పైస లేదు. తెచ్చేటోడు చెప్తాడా? 500 కోట్లు మౌలిక వసతుల పెట్టడానికి కూడా మన దగ్గర లేవు పైసలు, మనని ఎవరు నమ్ముతలేరు. ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకోపోయేటోడు వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మీరు నేను అనలేదు కదా. మరి ఏం చేస్తాడు ఆయన? నమ్ముతలేడు, మనకు పతారా లేదు, ఎవడు మనని దేక్తలేడు. ఎందుకు దేక్తాడండి? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అంత చీప్గా మాట్లాడుతుంటే సమాజం గమనించదా? మొన్న ఏంది అది యూరియా కోసం నువ్వు ఎట్లా పోలుస్తావు? సినిమా టికెట్లు లైన్లలో నిలబడి సినిమా టికెట్లు మొదటోనికి వస్తాయి, లాస్ట్ టోన్కి రాకపోవచ్చు అంటాడు ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రివా? లేదా బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటోనివా? ఏం భాష అది? అంటే నీకేం లేదు, నీకు విజన్ లేదు, ఏం లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడు. ఎవడు గౌరవిస్తాడు నిన్ను? ఇప్పుడు నువ్వు హైడ్రా తెచ్చి కానీ రైజింగ్ నెంబర్ 1 అంటాడు కదా సార్ తెలంగాణ. దేంట్లో రైజింగ్ నెంబర్ 1? నేను కూడా ఒప్పుకుంటున్నా. ఈజ్ రైజింగ్ నెంబర్ 1 ఇన్ కరప్షన్. ఈజ్ నెంబర్ 1 స్టార్ ఇన్ ఇండియా. ఈజ్ A1 స్టార్ ఇన్ ఇండియా. దేంట్లో? ఎక్స్టార్షన్లో. ఆయన సూపర్ స్టారు. దేంట్లో? బ్లాక్మెయిలింగ్లో. ఆయన రెబల్ స్టారు. దేంట్లో? బూతులు తిట్టడంలో. హీ హాజ్ హిజ్ ఓన్ రికార్డ్, హీ హాజ్ హిజ్ ఓన్ డిక్షనరీ. అది రేవంత్ రెడ్డి. ఆయనకు పూర్తిగా వేరే ఒక ఆయన కోసం ఒక కొత్త పదకోశం రాయాల్సి వస్తుంది. సో స్థూలంగా ఏంటంటే
పూర్తిగా పాలన గాలికి వదిలేసి పైసలు వచ్చే పనులు మాత్రమే చేస్తూ తనకి ఎవరెవరైతే ప్రమాదకరంగా ఉన్నారో విదిన్ ద పార్టీ వాళ్ళని ఒక చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టినట్టుగా పక్కన పెడుతూ ఎవరైతే తనని విమర్శిస్తున్నారో మధ్యాహ్నం కేటీఆర్ గారు చెప్పారు ఈయనకేం పని ఈ యూరియా సమీక్షలు చేయడు, ఆడ కూర్చుంటాడు, ఆ సోషల్ మీడియా వాడు ఎవడో ఉంటాడు, వాళ్ళు చూసి ఎవరెవరు పోస్టులు పెట్టిరు, ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు, ఎవరెవరు కేటీఆర్ రీట్వీట్ చేసిరు, వాని బొక్కలేయండి, వాని లోపలేయండి. మొన్న గణేష్ నిమజ్జనానికి అప్పుడు పోయిండు పెద్ద పీకుడు గానిలాగా, బ్యాక్ ఫైర్ అయింది. ఏడవైనా ఈరోజు గణేష్ మండపాలలో సారే రావాలంటున్నారు, కారే రావాలంటున్నారు, తెలంగాణ పల్లెలని పాటలు పెట్టుకుంటున్నారు జనాలు. ఆడెవరు బీఆర్ఎస్ వాళ్ళు కాదు, జనాలు పెట్టుకుంటున్నారు. ఆ రోజు పాట ఒక ఊపు ఎందుకు పెట్టుకుంటున్నారు? బికాస్ దే ఆర్ మిస్సింగ్ కేసీఆర్, దే ఆర్ మిస్సింగ్ ది గవర్నెన్స్. తెలియదండి, ఇప్పుడు పేదవాళ్ళని హైడ్రా పేరు చెప్పి రోడ్ల మీద పడేస్తే కేసీఆర్ గుర్తుకు రాడా వాళ్ళకు? నువ్వు ఇస్తానన్న ఏది కళ్యాణ లక్ష్మి, నీ షాదీ ముబారక్ చెక్కులు బౌన్స్ అయితే కేసీఆర్ గుర్తురాడా? యూరియా కోసం 10 సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు తెల్లవారుజామున క్యూలలో నిలబడి తోపులాటలో గాయాలకు పాలైన రైతుల కేసీఆర్ గుర్తురాడా? ఖచ్చితంగా గుర్తొస్తాడు కేసీఆర్. కాబట్టే ఈరోజు సారే రావాలంటున్నారని పాటలు స్వచ్ఛందంగా వాళ్ళు పెట్టుకున్నారు. అది చూసి నువ్వు వాళ్ళని బంద్ చేయండి, డీజేలు గుంజుకోండి, అవి చేయండి, ఇవి చేయండి, ఎన్ని రోజులు ఆపగలుగుతావు? సో కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు చెప్పినట్టుగా మీకు ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు యూరియా కష్టాలు ఎలా వేయాలనేది ఒక సందిగ్ధంలో ఉన్నారు రైతులు. 5 నిమిషాల్లో కేసీఆర్ గారి చేతికి వ్యవహారం అప్పచెప్తే 5 నిమిషాల్లో పరిష్కారం చేస్తాడు యూరియా. 5 మినిట్స్ ఎక్కువలే. ఎందుకంటే సురేష్ గారు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా మన నైసర్గిక స్వరూపము, వాతావరణ పరిస్థితులు, పంటలు వేసే విధానాలు, పద్ధతులు ఇవన్నీ ఒకలాగా ఉండవు. దేశవ్యాప్తంగా రకరకాలుగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు తమ యూరియా కోట వాడుకోని రాష్ట్రాలు ఉంటాయి. కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకోడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ట్యాబ్ పెట్టుకుంటాడు. యూరియా కొరత వచ్చింది మధ్యప్రదేశ్లో, కాల్పులు జరిగినాయి యూరియా మీద బీజేపీ ప్రభుత్వంలో, మధ్యప్రదేశ్లో రైతుల మీద. సో యూరియా ఎక్కడెక్కడుంది, ఏ రాష్ట్రాలు తమ కోట వాడుకోలేదు అని చూస్తాడు ఆయన. చూసి అనంతకుమార్కి ఫోన్ చేస్తాడు, ఇగో గిడ ఉంది యూరియా వాళ్ళు వాడుకోలేదు, ఉన్నాయి మాకు ఏంటంటే, సార్ మీకు ఇస్తాం సార్, రైల్వే ర్యాకులు ఇబ్బంది అవుతుంది అంటే, నేను వాళ్ళతో కూడా మాట్లాడకుండా ర్యాకులు మాట్లాడితే ఎంత చిన్న అధికారైనా పిలిచి కూర్చోబెట్టుకుంటాడు, మాట్లాడతాడు, సాల్వ్ చేస్తాడు. 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తాడు యూరియా. అది ఈరోజు కేసీఆర్. ఓకే, జనాలు మీరు తెలుసుకోవాలి. ఈరోజు కేంద్రం మేడ మీద కత్తి పెట్టి మాకు ఎందుకు యూరియా ఇస్తలేవు, రాష్ట్రం తప్ప కేంద్రం తప్ప, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటున్నారు తప్ప మాకెందుకు ఇస్తలేవు అని అడగడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఒక 6 మందో 10 మందో ఎంపీలు ఉంటే చాలా బలం ఉండేది. ఈరోజు ఏం చేసిరు? 8 కాంగ్రెస్కి, 8 బీజేపీ, 1 ఎంఐఎంకి. ఎవడు అడుగుతున్నాడు? ఎవడన్నా అడుగుతున్నాడా? సో కాబట్టి ఏంటంటే అదేదో జనాల ఆలోచన సరళి కూడా మార్పు రావాలా సురేష్ గారు. పార్లమెంట్ ఎన్నికలు అనేటప్పటికీ అదేదో నరేంద్ర మోడీ, అదేదో రాముడు దేవుడు, అయోధ్యలోనే ఓడిపోయింది బీజేపీ పార్టీ. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా భారతదేశాన్ని ఏం చేయాలో చిటికేసి ట్రంప్ ఆడిస్తున్నాడని అంటా ఉన్నారు. సో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే, ఇంటి పార్టీ బలంగా ఉంటే నీ బాధలు అర్థం చేసుకుంటారు, రిజాల్వ్ చేస్తారు. వాళ్ళకేం పట్టింది జాతీయ పార్టీలకి? సో కాబట్టి ఏంటంటే ఈరోజు ఎనీ సమస్య ఏదైతే ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ ఏదైతే గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే సోర్స్ ఉందా, డైరెక్ట్ తీసుకొస్తానని ఒక మాట మాట్లాడాడు. ఇంపాసిబుల్ అండి. ఈయన చెప్తున్నాయని ఒకటి రేవంత్ రెడ్డికి తెలియదు. ఓకే, బేసిక్గా తెలియదు. ఆ నైసర్గిక స్వరూపం తెలియదు, నదులు ఎట్లా బారుతున్నాయో తెలియదు. కేసీఆర్ లాగా తెలంగాణలో ఏ పిల్ల కాలువ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ పోతుంది, ఎంత ఉంటుంది, దాని ప్రవాహం ఎంత ఉంటుంది, అవన్నీ కూడా కేసీఆర్కి క్షుణ్ణంగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులందరికీ కూడా తెలుసు, నాయకులందరికీ కూడా తెలుసు. వాళ్ళు హోంవర్క్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా చేయాలి కదా. బీఆర్ఎస్ పార్టీ దీని అంతా, ఈ చెత్తనంతా ఊడ్చాల్సిన పని బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏంది, ఆయన నీటిపారుదల తెలియదు, ఆయనకి నోటిపారుదల తెలుసు, గదొకటే తెలుసు ఆయనకి. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అనేది అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు ఏదున్నా కూడా ఒక ప్రణాళిక ఉండాలి.
ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. వాస్తవాలు వాస్తవంగా ఒప్పుకో. నువ్వు ఈరోజు వైఎస్ఆర్ని, చంద్రబాబు నాయుడిని అవకాశము ఏర్పరచుకుని మరీ వాళ్ళని పొగుడుతున్నావు, ఆకాశానికి ఎత్తేస్తున్నావు కదా. కేసీఆర్ తెలంగాణకి ఏం చేశాడో 4 మాటలు చెప్తే నీకు పుణ్యం వస్తుంది తప్ప ఏం పాపం రాదు కదా. కానీ అంత ఆ స్థాయి మనిషి కాదు రేవంత్ రెడ్డి. సో అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, అది మూసి పునరుజ్జీవం కావచ్చు, హైడ్రా కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ఏ అంశమైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా దోపిడీ విధానాలు తప్ప దాన్ని ప్రశ్నిస్తున్న శ్రేణుల మీద, అవి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, తెలంగాణ అంటే ప్రేమున్న తటస్థ వర్గాలు కావచ్చు, ప్రశ్నిస్తున్న వారి మీద దమనకాండ తప్ప ఇంకొక పని చేయడం లేదు. ఇది ఖచ్చితంగా కాబట్టే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేక మళ్ళీ వీళ్ళు ఏదో మన బీసీ బిల్లు బూచిగా చూపించి పోస్ట్పోన్ చేస్తున్నారు. ధైర్యం లేదు కదా. సో గొప్పగా 42% మేము ఇస్తాం పార్టీ పరంగా అన్నావు, ఏమైంది? అది నడవదు కదా. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా దేశంలో. రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర, కేంద్రం దగ్గర వ్యవహారం ఉన్నప్పుడు నువ్వెట్లా చేస్తావు? ఇప్పుడు కామారెడ్డిలో సెలబ్రేషన్ చేసుకుంటాడంట, ఇది బీసీల ఛాంపియన్ అని. ఏం చేసుకుంటావు అడగరా జనాలు? తన్నరా రోడ్డు మీద పోతే? కాబట్టి నువ్వు ఎన్నికలు పెడతలేవు, స్పష్టమైపోయింది కదా. సార్ ఆ అంశం గురించి కూడా మరొకసారి డిస్కషన్ మనం మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాగా మొత్తానికి ఏదైతే పాలన పైన పట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇలాకి జనం పట్ల కావచ్చు, లేకుంటే వీటిపైన అవగాహన లేదు. ఆయన నీటికి సంబంధించిన అంశం కూడా ఆయనకు అవగాహన లేదు. నీటికి సంబంధించి కాకుండా ఆయన నోటితోటి ఎక్కువ ఇష్టానుసారంగా మాట్లాడే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని చెప్పేసి శ్రీశైల రెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.